నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా ఒక డెవలపర్ తప్పు చేశాడు, 14.9 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ డబ్బులు తీసుకున్నది ఒక వ్యక్తి నుంచి, ఫ్లాట్లు కొనేవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. తెలంగాణ రేరా 62 మంది బయ్యర్స్ డబ్బులుకి రిటర్న్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ బిల్డరు వాళ్ళకి 62 మంది బయ్యర్స్కి మోసం చేశాడు, కట్టడం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, అన్న టైంకి ఇస్తానన్నది ఇంకా ఇస్తానని కూడా నమ్మకం లేదు, మోసం చేశారు. కాబట్టి రేరాలో ఈ 62 మంది కొనుక్కున్న వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ రేరా ఈ విధంగా తీర్పిచ్చింది. ఆ ప్రాజెక్టు పేరు వెలమల. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ 14,09,000 రూపాయలు పెనాల్టీ కట్టాలని ఆదేశించింది. డెవలపరు ఆరో వెలిమల ఫేజ్ 1 ప్రాజెక్ట్ 1 వెలిమల సంగారెడ్డి జిల్లాలో. ఇదే సివిల్ కోర్టులో వెళ్ళి కేసు ఫైల్ చేయాలి అంటే చాలా ఏళ్ళు పడుతుంది, కోర్టు ఫీజు కట్టాలి, చాలా టైం పడుతుంది. రేరా అట్లా కాదు, చాలా ఫాస్ట్గా 1 నెల లోపల అయిపోయింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ 14.9 లక్షల రూపాయలు పెనాల్టీ ఆ సదరు డెవలపరు ఔరా వెలిమల ఫేజ్ 1 ప్రాజెక్టుకి డబ్బులు కట్టాలి అని చెప్పేసి